మెయింటైనింగ్ ఇట్లా చేస్తా అంటే ముగ్గురు నలుగుంటా. అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగి వెల్కమ్ బ్యాక్ టు సిజిఎస్ బాయ్స్. అండ్ ఈరోజు వచ్చి ఏం చెప్పాలా చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. అంటే కొత్త సంవత్సరం కదా. అండ్ కొత్త సంవత్సరంలో ఎట్లుంటుంది ఏమని చాలామంది నాకు అన్నారు, ఈ సంవత్సరము కొత్త సంవత్సరము గొడవ పెట్టుకోకూడదు, తిట్టించుకోకూడదు, అగైన్ కొత్త అవ్వకూడదు, సో హ్యాపీగా ఉండాలి. హ్యాపీ మూమెంట్స్ అనేవి మనకి ఎప్పుడు వస్తాయని చెప్పలేం కదా. ఎనీవే నాకు ఇట్లాంటి విషయాల్లో అంతగా నమ్మకం లేదు. బట్ మా అమ్మ కూడా నమ్ముతుంది, బట్ నేనైతే నమ్మే అంత ఛాన్సెస్ లేవు. కానీ చూద్దాం ముందుకు ఏమవుతుందో, నా లైఫ్ ఎట్లాంటిది ఏమనేది నేను గమనిలేదు. అండ్ చూద్దాం. ఓకే, ఎనీవే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. అండ్ మీరు చాలా అయితే సపోర్ట్ చేస్తున్నారు, ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఇలాగే ఇంకా సపోర్ట్ చేయాలా, ఈ కొత్త ఛానల్కు నాకు గ్రోత్ కావాలని చెప్పి ఒక దేవుని కోరుకుంటున్నా. అలాగే నా ఒక ప్రతి సబ్స్క్రైబర్కి పేరు పేరున ధన్యవాదములు. అగైన్ చాలా ఉంది చెప్పేకి, బట్ ఏమంటే నేను న్యూ ఇయర్ అయితే అంతగా అంటే మా అమ్మతో చేసుకుంటా. మా అమ్మ ఉన్నంత వరకు నాకు ఏ ఒక్కతో పట్టింపలు. అగైన్ ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అవ్వవా అంటే చాలామంది అయినానని, ఇక్కడే కాదు బయట చాలామంది అయినారు. అదే మా ఫ్యామిలీలో కూడా చాలామంది అయినారు, మీకు ముగ్గురు నలుగుంటావా, మెయింటైనింగ్ ఇట్లా చేస్తా అంటే ముగ్గురు నలుగుంటా. అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నిజం బాగుంది అంటే ఉంటావా, మెయింటైనింగ్ ఇట్లా చేస్తా అంటే ముగ్గురు నలుగుంటా. ఉండేదైతే ఒక్కడే ఉన్నాను నా గర్ల్ ఫ్రెండ్, అది మా అమ్మే. అమ్మ తప్పితే నాకు ఎవ్వరు లేదు నా గర్ల్ ఫ్రెండ్. లేదు నా గర్ల్ ఫ్రెండ్. ఎందుకంటే నాకు కోపం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా ఎవ్రీ వన్ నేను మా అమ్మతో షేర్ చేసుకుంటా చిన్నప్పటి నుండి. అందుకే నాకు అమ్మ అంటే అంత ఇష్టం. సో ఈ ఇయర్ మాత్రం నేను మా అమ్మతో సెలబ్రేషన్ చేసుకోలేకపోయినా, బట్ డోంట్ వరీ, నెక్స్ట్ ఇయర్ మాత్రం మా అమ్మతో ఫుల్ గ్రాండ్గా సెలబ్రేషన్ చేద్దామని చెప్పి నేను ఆలోచించిన. అగైన్ వన్ మోర్ విష్ యూ హ్యాపీ more happy moments to this new year. And once again happy new year to my YouTube family. మీరుగా మీ ఫ్యామిలీస్తో సంతోషంగా హ్యాపీగా నవ్వుతూ చిరుకాలం ఒక మూమెంట్గా హ్యాపీగా ఉండాలని చెప్పి నేను దేవుని ప్రార్థిస్తున్నా. ఓకే చలో బాయ్. హలో ఆగండి ఒక నిమిషము, నేను జస్ట్ చెప్తున్నాడు వెళ్ళిపోతాడు, బాయ్ అంటున్నాడు, మనం సగం యుద్ధంలో సగం వెళ్ళిపోతాను అట్లా పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొక నలుగురు షేర్ చేయండి. అగైన్ ఇంకొక గ్రోత్ పెంచితే నేను ఇంకా చేసేకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నాకు, అట్లా అన్నమాట. అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఓకేనా, చలో బాయ్.